నాయకపోడు కులానికి తగిన గుర్తింపు కోసం కృషి చేస్తా ఎమ్మెల్యే జారే. అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర నాయకపోడు సేవా సంఘం అధ్యక్షుడు పసల బుచ్చయ్య ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి మరియు అశ్వరావుపేట నియోజకవర్గ స్థాయి ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం నాయకులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ్ని మర్యాదపూర్వకంగా కలిసి ఇటీవల కేటాయించిన దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నాయకపోడు కులానికి ప్రాధాన్యత ఇచ్చి సీనియర్ కాంగ్రెస్ నాయకులైనటువంటి వాసం రాణి శ్రీనివాస్కి అవకాశం కల్పించినందుకు నాయకపోడు సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సన్మానించి నాయకపోడు కులానికి సంబంధించిన చరిత్రలను తెలిపే పుస్తకాలను బహుమతిగా అందించారు. అలాగే నాయకపోడు కులానికి సంబంధించిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నాయకపోడు కులానికి గుర్తింపు తీసుకురావాల్సిందిగా ఎమ్మెల్యే జారీని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ మాట్లాడుతూ నాయకపోడు కులానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నాయకపోడు కులానికి ప్రాధాన్యత సంతరించేలా కృషి చేసి వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మొదటి అంశంగా ఎవరికి మార్కెట్ కమిటీ చైర్మన్ వస్తున్న ఆలోచనతో అందరూ తలవెత్తా ఉన్నారు. ఎవరికి ఇవ్వాలి అనే దాన్ని నేనే ఓన్గా నా నిర్ణయం పోయగా నేనున్నా కాబట్టి తర్వాతగా ఉన్నటువంటి నాయకపోడు సంఘానికి నాయకపోడు కాదు ఒక వ్యక్తి ఇవ్వాలని ఆలోచనతో నేనే డిసైడ్ చేశాను. నిర్ణయం తీసుకున్న తర్వాత మొదటిగా వాసం శ్రీని గారు, తర్వాత కోయిల చిత్రరావు గారు దాని ప్రాధాన్యతని నాకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా నేను నిర్ణయం తీసుకునే సందర్భంలో నేను స్వతహాగా నేను నిర్ణయం అంటే నేను కూడా కొన్ని 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అప్పుడు కూడా నేను మొదటి ఉండగా నాకు ఎలాంటి అవకాశం రాలేదు. ఏదైనా నా తర్వాత వచ్చిన తనకి పదవి ఇస్తే నన్ను ఎందుకు గుర్తించలేదని నేను కూడా ఆ రోజు మనోవేదన చెందిన ఆ ఆలోచనతో నేను కూడా నిర్ణయం తీసుకునే లోపల ఏదైతే అచ్యుతరావు గారిని కూడా నేను పిలిచిన ఎందుకంటే నాయకుడుగా ఇక్కడ వేరే వాళ్ళకి అవకాశం లేదని చెప్పిన ముందే దమ్మపేటకే నేను నిర్ణయం తీసుకుంటున్నా, అది కూడా నాయకుడు వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నాను నిర్ణయం తీసుకున్నాను. అశ్వరపేటకి మీరు కాంపిటీషన్ రాకండి, మీరు ఆగిపోమని చెప్పినాను. సేమ్ మురకల్పల్లి కూడా అలాగే చెప్పిన వాళ్ళు ఆగిపోయారు. ఇది నేను కాంపిటీషన్ అనుకుంటాను ముందే చెప్పేసిన నేను దమ్మపేట మండలానికి ఇద్దాం అనుకుంటున్నాను, అది కూడా నాయకుడు వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నాను చెప్పిన ఆగిపోయింది. తర్వాత నేను నిర్ణయంలో నేను మొదటి నుండి పార్టీలో పాత స్థాయిలో ఉండే క్యాడర్కి ఇవ్వాలి అనే ఆలోచనతో ఇద్దరు కాంపిటీషన్ వచ్చిన తర్వాత కాంపిటీషన్ అంటే ప్రతిపాదన ఇచ్చిన తర్వాత తనను కూడా నేను పిలిచిన చిత్రరావు గారు నేను మొదటి నుండి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పాత క్యాడర్ నేను ఇవ్వాలనుకుంటున్నాను, అతని నేను ప్రపోజల్ చేయాలనుకుంటున్నాను చెప్పేసి నేను వారికి చెప్పాను. వారు చాలా సానుకూలంగా స్పందించారు. సరే సార్ నిర్ణయం మేము కాదను, ఏదైనా మరొకటే మా వైపున మాకు నాయకుడు సంఘానికి మీరు ఇస్తారనే మాట ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎవరికైనా ప్రతిపాదన చేయండి సార్, మీరు పాత క్యాడర్ చేస్తారు.